ఏ ముగ్గేద్దాం అబ్బా, చూద్దాం ఆగు ఏది బాగుంటుందో. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఆలోచించి వెతుక్కున్న వరకే ఇంత టైం అయిపోయింది. ఇక మొదలు పెట్టుదాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తాళ్ళపల్లి రమ ఛానల్. అందరికీ హ్యాపీ భోగి అండి. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలని కోరుకుంటున్నా. అందులో నేను కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మరిన్ని వీడియోలు మీకు అందుతాయి. ఆ వీడియోలు చూడండి, ఆనందించండి. ఏమన్నా నచ్చినా నచ్చకపోయినా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఇక భోగి కదా ఈరోజు. ఇక మార్నింగ్ లేచి ఇంట్లో పనులన్నీ చేసుకున్న తర్వాత నేను తలంటూ స్నానం చేశాక ఇక ముగ్గు అయితే వేసుకుంటున్నానండి. ముందుగా అయితే కడిగి పెట్టుకున్న బయట వాకిలి కడుక్కొని ఇల్లు అంతా శుభ్రం చేసుకొని బోల్ దమ్ముకొని స్టవ్ కడుక్కొని ఇవన్నీ వేసుకొని స్నానం చేసే వరకు ఈ వాళ్ళ అయిందండి. ఇక జర మబ్బులనే లేద్దాం అనుకొని అలారం పెట్టుకున్నా. కాకపోతే మళ్ళీ అలారం పెట్టుకొని అబ్బా ఇంకా కాసేపు అయినాక లేద్దాంలే అని అలారం ఆఫ్ చేసి పడుకొని లేచి చూసే వరకు తీరా చూసే వరకు 6:30 అవుతుంది. నేను 4:30కి పెట్టుకున్న అలారం. కొద్దిసేపే కదా, కొద్దిసేపు పండుకొని లేద్దామని అనుకున్నా. చూసే వరకు పొద్దెక్కిపోయింది. ఏం చేద్దాం, తప్పదు. పొద్దెక్కినాక చేసేది ఏమున్నది? ఏం చేసినా ముందే వేయాలి కదా. టైం అయిపోయినాక ఎంత ఆలోచించినా అది వేస్టే. వెనుకకి వస్తుందా? రాదు. ఇక ఏం చేద్దామనేసి లేచిన పని చేసుకొని ఇక ముగ్గు మొదలు పెట్టేసరికి టైం చూసి ఎంత అనుకుంటారు, 8 అవుతుంది. ఇక అయితే కానీ ఇది ఏమవుతుంది మెల్లగా వేసుకుంటా అనుకున్నా. ఇక అట్నో ఇట్నో సెల్లో చూసిన. ఏ ముందు ప్లానింగ్ అంటూ ఏం లేదు. ముందు ప్లాన్ చేసుకోలే, ఏం చేసుకోలేదు. ఇక సెల్లులో చూసి గిట్ల అయితే గిట్లా ఒక్కొక్క కుండ దించి లోటస్ వేసి చెరుకు గడలు అయితే వేద్దామని డిసైడ్ అయినా, వేసిన. అంతలోనే ఇక స్టాండ్ పెట్టుకొని వీడియో తీద్దామని అనుకునేసరికి అంతలోనే మా లక్క వచ్చింది. మా లక్క వస్తే సరే నాకు పని తప్పిందిలే, మా లక్కి వీడియో తీస్తుంది అనుకొని మా లక్కితోనైతే వీడియో తీయించుకున్నా. లక్కి వీడియో తీ, నీకు 5 రూపీస్ ఇస్తానే అన్న. అద్దులే పిన్ని నాకెందుకని అన్న. పర్లేదులే కొనుక్కో, 5 రూపీస్ ఇస్తా అని చెప్పేసి ఇక 10 రూపీస్ ఇచ్చిన. ఇంకా 5 రూపీస్ నువ్వే నాకు బాకీ, మళ్ళీసారి వీడియో తీయాలని చెప్పిన. ఫ్రెండ్స్, ఇక మీరైతే ఎలా రంగవల్లి లేచిరు కామెంట్ చేయండి. అండ్ నా ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను ఈరోజు అయితే చాలా సింపుల్గానే వేసుకున్నాను. ఇక రేపు సంక్రాంతి కదా, కొంచెం మంచిగా పెద్దగా వేసుకుందామని. ఇక రేపు అయితే కొంచెం తొందరనే లేవాలి, అలారం పెట్టుకొని వెంటనే లేవాలి. కానీ ఇక మళ్ళీ వండుకుంటా అనే పని లేకుండా వేసుకోవాలి. ఇక అట్లా వండుకుంటా అనేసరికి పొద్దెక్కిపోయింది. ఎంత ముగ్గేసినా కూడా కలర్స్ నింపడం పెద్ద గగనం అండి. ఇక కొంతమంది అయితే జల్లెడ పట్టేస్తారు తొందరగా అయిపోవాలనేసి. ఇక నేను అట్లా ఏం లేదు, చేత్తోనే వేస్తున్నా. ఇంకొకరు సాయం పడితే బాగుండు కానీ ఎవరు లేరు. నేనే వేసుకున్న కింద పడి మీద పడి. ఇవాళ అయితే చిన్నది కాబట్టి అయిపోయింది. ఇక రేపు ఎట్లుంటుందో కథ. ముగ్గు వేయడం అంటే అంత ఆశమాష కాదండి. ముగ్గు వేయడం ఒక ఎత్తు అయితే ముగ్గులో కలర్ నింపడం ఇంకొక ఎత్తు. ఇక నేనైతే బయట ముగ్గేస్తున్నా, మా ఆయన పని మా ఆయన చేస్తుండే, పూజ చేస్తుండండి. నేనైతే తలని స్నానం చేసిన తర్వాత పూజ సామాన్లు అన్నీ క్లీన్ చేసి ఆడ ఆయిల్ వేసి వత్తులేసి అన్నీ అరేంజ్ చేసి పెట్టినాక మా ఆయన అయితే పూజ చేస్తున్నాడండి. ఎప్పుడైనా మా ఆయననే చేస్తాడు, ఎప్పుడో ఒక్కసారి నేను చేస్తా. ఇంట్లో యజమాని చేస్తేనే అంత శుభమాట. అంటే వీలుగాని వాళ్ళు ఏం చేస్తారని మాత్రం అనుకోకండి. మాకు వీలైంది మా ఆయనతో చేపిస్తున్నాం, వీలుగానప్పుడు నేనే చేస్తా. మా సార్ అంటే హాయ్ చెప్తున్నాడండి. ఓకే, మీరు కూడా తీసుకోండి ఫ్రెండ్స్ హారతి. ఇక అంతలో అయితే ఒక చెరుగడల కలర్ నింపడం అయిపోయింది ఫ్రెండ్స్. అండ్ పిండి వంటలు ఏమేమి చేశారండి? మేమైతే సకినాలు, గారెలు, పూసప్ప, బెల్లప్పాలు చేసినామండి. మీరేం చేశారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా అప్పాలు కూడా వీడియో తీసి చూపిస్తాను. సంక్రాంతి అంటేనే పిండి వంటలండి. సంక్రాంతి పిండి వంటలు, గొబ్బెమ్మలు, రంగవల్లులు ఇలా చాలా బాగుంటాయండి. కలర్గా మంచిగా నింపుకోవడం, గొబ్బెమ్మలు పెట్టుకోవడం మస్తు అనిపిస్తుందండి.
ఇక పిండి వంటలు అయితే ఇక మస్తు చేసుకుంటారండి. సకినాలు, గారెలు, అరిసెలు, లడ్డూలు, మురుకులు, చేకోడీలని ఇన్ని రకాలు చేసుకుంటారు. మేమైతే మా అమ్మ అయితే మా అమ్మ అరిసెలును సకినాలు గారెలు చేసింది. మా అత్తమ్మ అయితే సకినాలు, గారెలు, అరిసెలు, పూసలు, ఇంకా పండుగ రోజు కూడా లడ్డూలు చేస్తుంది. ప్రతి సంవత్సరం చేస్తుంది మా అత్తమ్మ అయితే. మేము తక్కువ స్వీట్ తింటాం కాబట్టి, మా పుట్టినింటి కాడ స్వీట్ ఎక్కువ తినాం కాబట్టి మాకు స్వీట్ పనులు తక్కువ. మా అత్తమ్మ వాళ్ళకి స్వీట్ అంటే బాగా ఇష్టం కాబట్టి మా అత్తమ్మ ప్రతి సంవత్సరం చేస్తుంది. మా సైడు మా అమ్మ వాళ్ళ సైడ్ కొంచెం తక్కువనే తింటాం. ఇక మొత్తానికి అయితే కంప్లీట్ అయిందండి ముగ్గు. ఎలా ఉంది ఫ్రెండ్స్, బాగుందా? కొంచెం కష్టపడి వేశానండి. ఎన్ని మార్కులు ఇస్తారు ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక నా ముగ్గు ఇలా అయిపోయింది. ఇక గొబ్బమ్మలు అయితే పెట్టాలండి. పల్లెటూరులో మాకైతే ఆవు ఉందండి. మా ఇంటికి వచ్చి చాలా మంది పేడ తీసుకెళ్తారు. కానీ సిటీలో చూసిరా దొరుకుతుంది ఖరీదుకు, పైసలు పట్టి కొనుక్కోవాలి. ఎంతైనా పల్లెటూరే సిటీ అండి. సిటీ మొత్తం కమర్షియల్, అదే పల్లెటూరు ప్రేమాలయం. ఇక కొంచెం మా అయాన్ష్ అయితే పొద్దున్న రెడీ అయ్యొచ్చిండండి. స్వీటీ అయాన్ష్ ఇద్దరు పొద్దున్న రెడీ అయ్యొచ్చి. నా ముగ్గు ఎలా ఉందా? బాగుందా? సూపర్ ఉందా? ఎట్లుంది స్వీట్? ఎట్లుందిరా ముగ్గు? మంచిగా ఉందా? ఎట్లుంది అయాన్ష్? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది.